స్టార్ట్ అండి. నిన్న రాప్తాడులో వైసీపీ సభలో జర్నలిస్టుల పైన దాడి జరిగింది కదా, కృష్ణానగర్ పైన. ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు ఆయన పైన ఎలా జరిగింది ఏమి ఏమైనా చెప్పగలుగుతారా మీరు? ఒకటి, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది ఒక రౌడీ రాజ్యం. ఇది మనం వచ్చిన 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలిగాళ్ల రాజ్యంలా నడిపిస్తూ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఇది తొలిసారి సన్నివేశం కాదు రౌడీజం చేయడం. ఒకప్పుడు కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే ఆ డాక్టర్ పైన చంపేశారు. అదేవిధంగా ఎవరన్నా ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళని చంపేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో? దిగజారిపోయి ఈరోజు అతనే అంటాడు చొక్కాలకి స్లీవ్స్ మడత పెట్టాలి అని చెప్పి. అంటే దీని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నాడా? ఒక జర్నలిస్టు తన బాధ్యతగా ఫోటోలు తీస్తూ ఉన్నాడు, తన కర్తవ్యం నిర్వర్తిస్తూ ఉంటే ఈరోజు ఒక జర్నలిస్ట్ పైన దాడి చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు ప్రశ్నించే గొంతుకులను ఏ విధంగా అణిచివేస్తున్నారో చూడొచ్చు. పోలీసులను పెట్టి కేసులు పెట్టిస్తాడు, వాళ్ళ గుండాలను పెట్టి కొట్టిస్తాడు. ఈరోజు వాళ్ళ కార్యకర్తలచ్చే ఒక జర్నలిస్ట్ని కొట్టించాడంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించాలి. వీళ్ళు 4.5 ఏళ్ల పరిపాలనలో చేసిందేమీ లేక ఈరోజు వీళ్ళ నిజస్వరూపం బయట పెడుతూ ఉంటే ఈ విధంగా దమనకాండ జరిపిస్తున్నాడు. సమాజంలో ప్రశ్నించే హక్కు ఒక జర్నలిస్ట్కి ఉంది. ఆ జర్నలిస్టు తన బాధ్యతను నిర్వర్తిస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేక తన పార్టీ కార్యకర్తలు ఈరోజు నిస్సంకోచంగా కొడుతూ ఉన్నారంటే వీళ్ళ స్థాయి ఏంటి? ఒక జర్నలిస్టులను కొడుతూ ఉన్నారంటే రేపు సాధారణ ప్రజలను బతకనిస్తారా? ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. రేపు మళ్ళీ అధికారంలోకి సిద్ధం అంటాడు. దేనికి సిద్ధం రా అంటే చొక్కాలు మడతేసి కొట్టండి అంటాడు. ఇదేనా ఇతను ప్రజలకు ఇచ్చేది మెసేజ్? నువ్వేంటి ఒక ప్రజానాయకుడివి, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు, నువ్వేం చేశావో చెప్పాలి. అది చెప్పకపోగా రౌడీజాన్ని పెంచి ప్రోత్సహిస్తూ ఈరోజు కొంతమందిని గోండాలచ్చే ఈరోజు జర్నలిస్టులను కొట్టించావు, రేపు ఇంకొకరిని కొట్టిస్తావు, రేపు ఓటర్ని కూడా ఏ విధంగా ఇతను బెదిరిస్తాడనే దానికి మనం ఒకటి చూసుకోవాలి. అందుకే ఎలక్షన్ కమిషన్ కూడా రేపు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండే విధంగా ఎలక్షన్ జరిపేయాలి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడే ఈ విధంగా ఎలక్షన్ ప్రచారాల్లో ఈ విధంగా చేస్తూ ఉన్నారంటే ఇంకా రేపు ఏ విధంగా ఉంటుందో రాష్ట్రంలో పరిస్థితి తెలుస్తూ ఉంది. దీన్ని బట్టి ప్రజలందరూ కూడా గ్రహించాల్సింది, ఈరోజు ఒక జర్నలిస్ట్ పైన వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారంటే ఒక న్యూట్రల్ పర్సన్స్ పైన రేపు సామాన్యులు బతకనిస్తారా? సామాన్యుల్ని ఈ రౌడీ రాజ్యంలో బతకగలుగుతారా? రేపు ఓటేసేదానికి మనం అందరం ముందుండి నిలబడాలి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని గద్దెదించాలి. ఇప్పుడు మనం చూసాం, గతంలో ఎంతోమంది నాయకులు ముఖ్యమంత్రులు సభలు పెట్టుకున్నారు, ప్రతిపక్ష నాయకులు ఎక్కడ కానీ ఈ విధమైన దాడి జరగలేదు. ఈ విధంగా ఒక రక్తం వచ్చే విధంగా ఒక పౌరుణ్ణి ఈ విధంగా కొట్టారంటే వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, వీళ్ళ చరిత్ర ఏంటి మనం ఒకసారి గమనించాలి. అందుకే రాష్ట్రంలో ప్రజలందరూ గ్రహించి వీళ్ళకి తగిన రోజు తగిన విధంగా ఓటు అనే వజ్రాయుధంతో బుద్ధి చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇలాంటి దాడులు అనేది ఇంకా భవిష్యత్తులో జరగకుండా ఉండే విధంగా మనం చూసుకోవాలి.